గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎక్కువగా ఈ ఎక్స్చేంజ్ లో పంపిస్తున్నారు, దానివల్ల సర్వర్ హ్యాంగ్ అవుతుంది. మనం ఒక నెల పైన 2 నెలలు అలా మనం టైం ఇచ్చినా సరే అందరూ అప్పుడు రాకుండా లాస్ట్ లో అందరూ యాక్టివేట్ అవ్వడం వల్ల కొంచెం చాలా ప్రాబ్లం అవుతుంది. గతంలో కూడా అనేక సార్లు అది ఏ విషయం మీద మనం ఒక కాంపిటీషన్ కావచ్చు, లేదంటే ఒక మంచి గిఫ్ట్స్ కావచ్చు, ఏది ఇచ్చినా అకౌంట్స్ కావచ్చు, ఏది ఇచ్చినా లాస్ట్ 2-3 డేస్ వరకు పట్టించుకోకుండా చివరిలో పట్టించుకోవడం వల్ల ప్రతిసారి ఇది మనకి ఇబ్బంది అవుతుంది. టైం ఇస్తే అరే టైం డాడీ ఇచ్చారు ఇంకెందుకు అక్కడితో ఆపేరు కొంతమంది. టైం ఇవ్వకపోతే మేమంతా రెడీ చేసుకుని వచ్చాం, జస్ట్ అక్కడ ఉండిపోయింది మాకు టైం ఇవ్వాలని కొంతమంది. టైం ఇస్తారు లేదు, ఏం చేస్తారు ఇవ్వకపోతే అని కొంతమంది. అంటే ఇది మొదటి నుంచి కొన్ని వర్గాల్లో మాత్రమే, అన్ని వర్గాలు కాదు. ఇది అలవాటు అయిపోయింది. సో ఇది ఏమైందంటే మనం దాని వెంటనే అవకాశం ఉండి వెంటనే యాక్టివేట్ అవ్వం, చివరికి వచ్చేసరికి యాక్టివేట్ అవుతాం. అదే ప్రాబ్లం. చాలా మంది పంపించుకున్నారు, ఆ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి పడడం వల్ల ఆయన ప్రాబ్లం వచ్చింది. తర్వాత 1-2 గ్రూపుల్లో తప్పిస్తే మిగతా గ్రూపుల్లో ఎక్కడ టైం ఇవ్వండి డాడీ, టైం ఇవ్వండి, మళ్ళీ మనం ఒక రోజు 2 రోజులు మీకు టైం ఇవ్వాలి అనేది ఎక్కడ వినిపించలేదు. గమనించట్లేదు చూడండి గ్రూపులు కావాలంటే. అంటే కొంతమంది చేయలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకే టైం కావాలని ఆ 1-2 గ్రూప్ లో అన్ని సందర్భాలు తప్పిస్తే ఇంకా టైం కావాలని అడిగిన లేరు. అంటే మీరు అనుకోవచ్చు 10 మంది 20 మంది అనుకుంటారు ఇక్కడ నుంచి, కానీ ఇంత పెద్ద కమిటీలో 10 మంది 20 మంది అనేది పెద్ద కష్టం కాదు. అది మన గ్రూపుల్లో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది. అందువల్ల ఇంకా టైం అనేది పొడిగించే ఆలోచన లేదు. చేసేటట్టు కొంచెం ఇవాళ నైట్ నేను మళ్ళీ సాఫ్ట్వేర్తో మాట్లాడుతున్నా చేస్తాను. మాక్సిమం మీకు అవకాశం ఉన్నంత వరకు నేను మీకు కొద్దిగా స్పీడ్ అయ్యేటట్టు చూస్తాను. సర్వర్ను పెంచడం అనేది ఓవర్ నైట్ వెంటనే అయిపోతుంది. సర్వర్ను పెంచడం అనేది ఈజీ ప్రాసెస్ కూడా కాదు. అందువల్ల చివరి రోజు 2-3 రోజుల్లోనే కాబట్టి సర్వర్లు మళ్ళీ పెంచుకొని మళ్ళీ ఇదంతా పెద్ద ప్రాసెస్ అన్నమాట. అందువల్ల మన సర్వర్లు చాలా ఫాస్ట్ గా పెట్టాను కాబట్టి నో డౌట్ రేపు అంతా చేసుకోండి. ఎల్లుండి నుంచి దీనికి సంబంధించిన క్యూసీస్ ఉండదు. ఎల్లుండు 3వ తారీఖుని నేను పెడతానన్నటువంటి జూమ్ ని సండే 8 గంటలు పెడుతున్నాను. యాక్చువల్ గా సండే పెట్టకూడదు, మనం సెలవు దినాలు కాబట్టి. కానీ ఇప్పుడున్న టైం మనకి ఆ విధంగా మనకి పెట్టడానికి అవకాశం కల్పించింది. అది నేను యాక్చువల్ గా 3వ తారీఖు పెడతాను అనుకున్నాను. కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని, అందువల్ల 3వ తారీఖు పెట్టడానికి అవదు. సో ఆదివారం 8 గంటలకు జూమ్ పెడుతున్నాం. అందులో మన వెహికల్ గురించి అన్ని కూడా మీకు క్లియర్ గా చెప్తాను. మన కాయిన్ యూటిలిటీ అన్ని మాట్లాడతాను నేను. తర్వాత రేపు ఒక రోజు క్యూసీ స్కాన్ మీరు చేసేసుకోండి. ఆ తర్వాత ఇంకా క్యూసీ స్కాన్ ఉండదు. నెక్స్ట్ మంత్ 30వ తారీఖు నేను టైమర్ పెట్టించేస్తున్నాను. ఆ టైంలో అయిపోయేసరికి క్లోజ్ అయిపోద్ది. ఆ టైంలో చేసుకున్న వాళ్ళకి డీ కాయిన్ వాళ్ళ సొంతం అవుతుంది. ఆ టైం కంటే దాటి మళ్ళీ టైం ఇవ్వడం అవ్వదు కాబట్టి ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళకి కంపెనీ అంటే నేను ఇచ్చిన డీ కాయిన్ బహుమతిగా గిఫ్ట్ గా నేను ఇచ్చినటువంటి ఏదైతే డీ కాయిన్ ఉందో ఆ డీ కాయిన్స్ అయిపోతాయి. మీరు స్వాప్ చేసుకున్న డీ కాయిన్స్ ఉంటాయి. నేను మళ్ళీ మీకు గిఫ్ట్ గా అంటే ఇచ్చినటువంటి ఈ మైనింగ్ కాయిన్స్ కూడా ఉంటాయి. తప్పుగా మాట్లాడి కంపెనీకి నష్టం కలిగించే వాళ్ళకి తప్ప మైనింగ్ కాయిన్స్ అంటే డీ కాయిన్స్, స్వాప్డ్ కాయిన్స్, డీ కాయిన్, మైనింగ్ కాయిన్స్ లో మైనింగ్ కాయిన్స్ అనేది హ్యాపీగా కూడా అనిపించవచ్చు. హ్యాపీ దాన్ని కూడా సిస్టమేటిక్ గా మనం అనుకున్న టైం ప్రకారం అమ్ముకోవచ్చు. కంపెనీకి మన కమ్యూనిటీకి నష్టం కలిగించేలాగా మెసేజ్ కానీ, నష్టం కలిగించేలాంటి వాయిస్ కానీ, నష్టం కలిగేలాంటి ఏదైనా పోస్టింగ్స్ కానీ పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళది ఎక్స్చేంజ్ లో ఉన్నా సరే వాళ్ళ దగ్గర ఉన్న డీ కాయిన్స్ తీసివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డీ కాయిన్స్ మీరు స్వాప్ చేసుకుని కాదు, 1:10, 1:9, 1:8, 7 అలా ఇచ్చుకొచ్చాం కదా మనం. మైనింగ్ కాయిన్స్ అవి డిలీట్ చేసేస్తాను. అది ఎందుకంటే మీ పని మీరు చేసుకోండి. మన కమిటీకి మంచి విషయం చెప్పండి. మీకు ఇష్టం లేదు వదిలేయండి, మీ కాయిన్స్ తీసుకోండి, మీ అమ్ముకోండి, అంతే తప్ప కమిటీ నష్టం వచ్చేటంటే చర్యలు చేస్తే డెఫినెట్ గా డీ కాయిన్, మైనింగ్ కాయిన్స్ అంటే అవి నేను ఫ్రీగా ఇచ్చిన మీకు స్వాప్ చేసుకుని మీకు బీసీట్ నుంచి వచ్చినాయి కాబట్టి బీసీట్ నుంచి వచ్చిన స్వాప్డ్ కాయిన్స్ అలాగే ఉంటాయి. కానీ మైనింగ్ కాయిన్స్ అని మాత్రం తీసివేయబడుతుంది. తప్పుగా మాట్లాడి మనకి ఇందులో మొహమాటాలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఒక పెద్ద కమిటీ మేము జరగాలనుకున్నప్పుడు కొంత తప్పుగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద మనం ఖచ్చితంగా కఠినంగా మనం ఉండకపోయినట్లయితే దీనివల్ల ఒకరిని చూసి ఒకరు మళ్ళీ ఆ విధమైనటువంటి ఆలోచనకు రావాల్సి వస్తుంది. జస్ట్ లైక్ అంటే ఏదైనా మన పోస్టింగ్స్ కావచ్చు, మన స్టేటస్ లో కావచ్చు, గ్రూపుల్లో కావచ్చు,
ఇలాంటి ఎక్కడ ఇది పెట్టకండి. ఎందుకు మీరు ఇది తీసుకోండి, హ్యాపీగా ఉండండి. ఆ టైంకి వచ్చినప్పుడు అది సిస్టమ్ ప్రకారం దాన్ని నమ్ముకోండి. మనం ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, కుమ్మేద్దాం, సంపాదించుకోండి. ఇష్టం లేదు, లివ్ ఇట్, వదిలేయండి. మీకు చాలా అలా అనుకునే వారికి చాలా కంపెనీలు ఉన్నాయి, అట్లా చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కలిసే ఉన్నారు, ఒకరికొకరు నష్టం చేసేలాగా ప్రవర్తించొద్దు. ఇది అర్థం చేసుకోండి. దీన్ని లోతైన విశ్లేషణ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన దాని మీద నాకు ఇప్పుడు ఈ కాయిన్స్ అయిపోతే అంటే కాయిన్ నేను లిస్ట్ ఇచ్చే ముందు నేను చెప్పాను కదా, ఈ వెహికల్ వగైర్లు అన్ని ఇచ్చేస్తాను. కాబట్టి చక్కగా మీరు మీ కాయిన్ ని యూటిలిటీలో వాడుకోవచ్చు. ఈ నెట్వర్క్ లేదంటే ఇలాంటి వాటికి అలవాటు అయినటువంటి మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, ఎందుకంటే మంచిది ఏదనిపించినా నేను దీన్ని అద్భుతంగా డిజైన్ చేశాను. దీని మీద ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అద్భుతంగా మీకు వస్తుంది. బండి విషయాలు స్కూటర్ కి సంబంధించిన విషయాలు నేను ఆదివారం మాట్లాడతాను. దాంతోపాటు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. స్కూటర్ కావాల్సిన వాళ్ళు ఎలాగా అప్రోచ్ అవ్వాలి, ఎమ్మెల్యే డీలర్షిప్ తీసుకోవాల్సిన వాళ్ళు అలా చేయాలి, స్టేట్ డీలర్షిప్ తీసుకోవాల్సిన వాళ్ళు ఏం చేయాలి, అసలు స్టేట్ డీలర్షిప్స్ ఎన్ని, ఎమ్మెల్యే డీలర్షిప్స్ ఎన్ని ఇవ్వగలం, ముందు వచ్చిన 100 వెహికల్స్ ఇచ్చేసిన తర్వాత దీనికి ఎలాగిస్తాం, ఎక్కువ షోరూమ్లు ఇచ్చేసిన, ఎక్కువ స్టేట్ డీలర్షిప్స్ ఇచ్చేసిన మనం మన స్పోర్ట్స్ అంటే మనం సప్లై చేయలేం, క్రమేపీ పెంచుకుంటూ వెళ్ళాలా. కాబట్టి ముందే మన బండికి డిమాండ్ 500 కేఎం అంటే డిమాండ్ కాకపోతే ఏమవుతుంది? నేను చెప్పినట్టుగా తోల్తేనే బండి ఉందాం, లేదా అమ్మద్దు. దాంట్లో కాయిన్స్ తీసుకోవాలి, కాయిన్ లేకుండా మనం బండి పోద్దు. ఎన్ని నెంబర్ ఆఫ్ వర్స్ ఇవ్వచ్చు, బండి బోర్లు ఇవ్వచ్చు, బట్ ఒకేసారి మళ్ళీ పెంచుకుంటాం. ఒక డీలర్షిప్ ఒక డీలర్షిప్ తీసుకోవడానికి ఎంత డిమాండ్ పెరుగుతుందో మీరు కలర్ చూస్తారు. మన వెహికల్ కి ఈ రోజు ఇండియా మార్కెట్ లో పెద్ద పెద్ద కంపెనీస్ అయితే మాకు దీని తాలూకా ఈ సెల్స్ ఇవ్వండి, లేదా మాకు స్పోర్ట్స్ ఇవ్వండి అని ఇప్పటికీ నన్ను అడుగుతున్నారు. బట్ నా దగ్గర పెద్ద కుటుంబం ఉంది, నాకు అది అవసరం లేదండి, అన్ని తప్పుగా భావించొద్దని నేను చెప్తున్నాను. కాబట్టి దాని విషయాలు కానీ ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం. 8 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. జాగ్రత్తగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు నేను కలిపి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలి. కాబట్టి పార్టిసిపేషన్ ఎక్కువగా రండి. ఇక్కడ నుంచి ఆదాయం పెరుగుతుంది, మన కాయిన్ అద్భుతంగా వెళ్తుంది. యూటిలిటీలో తీసుకొస్తున్నాం కాబట్టి దాని గురించి ఒక మాట ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతాను. డెఫినెట్గా ఎల్లుండు నైట్ 8 గంటలకి ఈవినింగ్ అనమాట మనం జూమ్లో కలుపుతాం. రేపటితో మనం క్యూసీస్ క్లోజ్ చేసుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవాళ చాలా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఇబ్బంది అయింది. రేపు కొంచెం ఫ్రీ హైటెడ్ గా చేస్తాను కాబట్టి జాగ్రత్త చేసుకోండి. నైట్ కి నేను దాన్ని చేయడానికి ట్రై చేస్తున్నాను. అవలేదని పదే కొట్టకండి, జాగ్రత్తగా చేసుకోండి. కంపెనీ గిఫ్టెడ్ గా ఇచ్చిన కాయిన్ కాబట్టి, విలువైన కాయిన్ కాబట్టి అది వీలున్నంత ఎక్కువ మంది తీసుకునే ప్రయత్నం చేయండి. చివరిగా నేను చెప్పేది ఒకటే మాట, మన కంపెనీని ప్రేమించండి, మన కంపెనీ కోసం కష్టపడండి, ఇతర కంపెనీలు గౌరవించండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను నిన్న దూరంగా వచ్చాను, కొన్ని పనుల మీద వచ్చాను. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ఇబ్బంది అయింది. దానివల్ల నేను సెల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది, పెట్టడానికి అవ్వలేదు. కార్లో ఉంటే పెట్టేస్తూ ఉంటాను, బయట ఉన్నగా అవ్వలేదు. నేను అందుబాటులో లేను, హెల్త్ బాగా డిస్టర్బ్ అయింది. దాని ట్రీట్మెంట్ తీసుకుంటాను. మీరు చక్కగా రేపటి టైంని పూర్తి వాడుకోండి. ఎల్లుండి ప్రశాంతంగా జూమ్ చేసుకుంటాం. లవ్ యూ నాన్లో.